సో ఇప్పుడు టైం అయితే 9 అవుతుంది ఎగ్జాక్ట్గా. ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ స్టే చేసి ఇక్కడ నుంచి మనం హ్యాండ్లేకి వెళ్తాం అనమాట. ఈవినింగ్ హ్యాండ్లేలో స్టే చేసి రేపు మార్నింగ్ ఉమ్లింగ్లో పాస్ చూసుకుంటాం. సో దిస్ హాఫ్ అన్ అవర్ విల్ బి ద లాస్ట్ టైం ఇన్ ద ప్యాంగాంగ్. ఐ విల్ మిస్ యూ ప్యాంగాంగ్. ఇక్కడ నుంచి హాన్లే 44 కిలోమీటర్స్ ఉంది. సో ఇన్ కేస్ కుదిరితే ఈరోజు ఈవినింగే విల్ గో ఫర్ ఉమ్లింగ్. అండ్ ఇట్ ఈస్ రైనింగ్ హియర్. లడఖ్లో వర్షం పడడం చాలా రేర్ అంట. సో అలాంటిది ఈరోజు వర్షం పడుతుంది. హ్యాపీ బర్త్డేస్. హాన్లే నుంచి డైరెక్ట్ ఉమ్లింగ్లో వెళ్ళిపోతున్నాం. చూసారు కదా, ఇది ఉమ్లింగ్లోకి వచ్చే రూట్. Yeah! Woo! Yeah, highest motorable pass in the world. Umlingla. 19,024 feet. బట్ చూసారు కదా, ఇక్కడైతే మొత్తం స్నోయే ఉంది. జస్ట్ రైట్ వాక్ ఆన్ ద స్నో. చూసారు కదా, మొత్తం స్నో ఉంది ఇక్కడ. అండ్ వీఆర్ ఎట్ ద ఉమ్లింగ్లా పాస్. సో ఉమ్లింగ్లా ఇస్ కంప్లీటెడ్. లెట్స్ గో బ్యాక్. ఈ కెఫే చూసారు కదా, ఈ కెఫేకి గిన్నిస్ రికార్డ్ వచ్చిందనమాట. ఐ విల్ షో యూ. అదే ఈ కెఫేకే మనకి వరల్డ్ రికార్డ్ వచ్చిందనమాట. స్మాల్ కెఫే. యాక్చువల్గా ఈరోజు మన ప్లాన్ ఏంటంటే హ్యాండ్లే నుంచి ఉమ్లింగ్లో వెళ్ళి అక్కడి నుంచి పోగా వెళ్ళి వెళ్ళాలి. బట్ నిన్న ఈవినింగ్ మనం ఉమ్లింగ్లో చూసాం కాబట్టి, సో టుడే న్యూ ప్లేస్ యాడెడ్. ఇట్స్ సోమరారి. సో లెట్స్ గో ఫర్ సోమరారి అండ్ దెన్ పోగా వ్యాలీ. సో చూస్తున్నాం కదా, ఇది హ్యాండ్లే నుంచి సోమరారి వెళ్ళే రూట్. This is the route. Let's go for Somarari. చూసారు కదా, ఇదే ద బ్యూటిఫుల్ సోమరారి లేక్ అన్నమాట. ఇది చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ కూడా మనం చూస్తే చూడండి, వాటర్ అంత క్లియర్గా ఉందో. దిస్ వాజ్ సో బ్యూటిఫుల్. స్ట్రైట్కి వెళ్తే మనకి పోగా వ్యాలీ వస్తుంది అనమాట. 7 కిలోమీటర్స్ అంతే. అండ్ ఇటువైపు వెళ్తే మనకి ఈ లెఫ్ట్లోని సోమరారి వస్తుంది. ఓకే, ఈ రూట్ వెళ్తే పోగా వస్తుంది. బ్యాక్ వెళ్తే మనం లడక్ వెళ్ళిపోతాం మళ్ళీ. ఇదైతే పోగా వ్యాలీ అనమాట. ఇదంతా ఇది మెయిన్ పాయింట్ పోగా వ్యాలీకి. సో దీంతో మన లడక్ ట్రిప్ ఈస్ కంప్లీటెడ్. సో వీఆర్ బ్యాక్ టు లే. వెళ్ళాక అక్కడ లే మార్కెట్ మీకు శాంతి స్తూప, లే ప్యాలెస్ చూపిస్తాను. ఓకే, సీ యూ ఇన్ ద లే.
చూసారు కదా, అది లే ప్యాలెస్ అనమాట. అండ్ అక్కడ నుంచి మనకి ఇక్కడ చూస్తే లే సిటీ అంతా కనబడుతుంది. చూడండి, ఇది మొత్తం లే అనమాట. అండ్ అది లే ప్యాలెస్. ఇది లే సిటీ అనమాట. యాక్చువల్గా ఇది మొత్తం లే సిటీ. మనకి తీసుకొచ్చి ఇటువైపు కూడా కొంచెం హౌసెస్ ఉన్నాయి. అంటే అక్కడ స్ట్రైట్గా ఒక కొండ కనబడుతుంది కదా, దట్ ఈస్ లే ప్యాలెస్. యాక్చువల్గా ఎందాక వెళ్ళాను. సో లే ప్యాలెస్ అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకొని ఇప్పుడు శాంతి స్తూపాకి వచ్చాను. ఇదంతా లే సిటీ వ్యూ. అని చూసారు కదా, దీన్ని శాంతి స్తూప అంటారు అనమాట. ఓకే, అండ్ ఇప్పుడు ఇది అయిపోయినాక నెక్స్ట్ విల్ గో ఫర్ ది లే మార్కెట్. చూసాం కదా, ఇది లే మార్కెట్ అనమాట. ఇదంతా ఇది మొత్తం లే మార్కెట్. బై కంపేరింగ్ టు మనాలి మార్కెట్, లే మార్కెట్ అయితే చాలా చాలా బాగుంది. సో ఇక్కడ లేలో ఏదైనా షాపింగ్ ఆర్ ఫుడ్ ఐటమ్స్ తీసుకొని వీ కెన్ మూవ్ టు ద రూమ్. చూసారు కదా, ఈ చివరి వరకు ఉంది మార్కెట్. అయితే మనం ఎంత కట్టించేటికి వచ్చాం, అక్కడ ఈవెంట్ అవుతుంది. ఇది మొత్తం లే మార్కెట్ అనమాట. So this is the last day, last night in Leh Ladakh. We'll meet you soon.